ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. వారు జంట నగరాలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడిగా అటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము, జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు, కీర్తిని సంపాదించి పెట్టినారు. అదేవిధంగా 1994 నుంచి 99 వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు. ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది. ఇదే కాదు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది. వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది. ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈరోజు హైదరాబాదు నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈరోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం. అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం అంటే ఆనాడు దేశంలోనే పేరెన్నికగానే, నాకు తెలిసి దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఉన్న శాసనసభ నియోజకవర్గం కింద ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది. 2004 ఎన్నికల సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం 7.5 లక్షల ఓట్లతోని ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నది. అయితే ఈరోజు హైటెక్ సిటీగా మనం చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచ దిగ్గజ కంపెనీలకి ఇవాళ వేదికైన ఈ షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతం ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగమే అన్న సంగతి ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ
1992లో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది. ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరుగుతూ కూడా పీజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపినారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 1998లో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేసిండ్రు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకమే పునాది రాయే ఆ తర్వాత హైటెక్ సిటీగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.